తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పార్టీకి ప్రజలకి దూరం అవడానికి ప్రధాన కారణం అనుకుంటున్నారు. ఎట్లా పార్టీకి ప్రజలకి దూరం పెరగడానికి, పార్టీకి ప్రజలకు దూరం పెరగడం అని చెప్పండి జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా ఏ ప్రజలలోకి వెళ్ళే విధంగా మేము ఎట్లాంటి మా పార్టీ సంస్థాగతపరమైనటువంటి ఎత్తుగడల పరమైనటువంటి మార్పులు ఏదైతే చేసుకోవాల్సి ఉండేనో అవి చేసుకోలేనటువంటి ఫలితంగా ప్రజలు పార్టీని ఇప్పటికీ అభిమానిస్తున్నారు. మేము ఏ ప్రాంతంలో అయితే పనిచేస్తున్నామో ఆ ప్రాంతంలో ప్రజలు మరింత అభిమానిస్తున్నారు. అయితే జరిగిన మార్పులకు అనుగుణంగా దేశవ్యాప్తంగా అన్ని సెక్షన్ల ప్రజలలో పార్టీ ఉండాల్సి ఉండే, పార్టీ పనిచేయాల్సి ఉండే, అక్కడ మేము వైఫల్యం. కానీ ఇది ఆలస్యంగా తీసుకుని నిర్ణయం బట్టే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కదా. ఏదో ముందు తీసుకున్నట్టే చాలా మందికి అమరులు అయ్యేవారు కదా. నిజమే. ఇది కనీసం మేము అంచనా కట్టేటువంటిది 2000 అందరూ కూడా చెప్తున్నటువంటిది. మా నాయకత్వం కూడా కొద్దిగా అటు ఇటుగా కొంత 2 సంవత్సరాలు అటు ఇటు చెప్పినప్పటికీ కూడా మాకు 2013-14 నాటికి స్పష్టంగా ముందు నుంచి డౌన్ఫాల్ అని చెప్పనేటువంటిది, ఆ ట్రెండ్ అనేటువంటిది ధోరణి అర్థమైంది. 2013-14లో మేము అడ్వాన్స్ కావడంలో ఉన్నటువంటి ఆటంకాలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని ఎత్తుగడలలో మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పనేటువంటిది చర్చ జరిగినప్పటికీ కూడా మేము అట్లా నిర్ణయాలు తీసుకోలేకపోయినాం. ఇంకొక మంచి సమయం మా కేంద్ర కమిటీకి 2018లో ఒక మంచి అవకాశం ఉండే, అప్పుడన్నా నిర్ణయం తీసుకుంటే ఇంకా బాగుండేది. చివరికి 2024 పొలిట్ బ్యూరో మీటింగ్ నాటికన్నా పొలిట్ బ్యూరో అంటే ఇంకా చాలా స్పష్టంగా కగారు దాడి జరుగుతున్నటువంటి సమయంలో చాలా స్పష్టంగా అన్ని కనిపిస్తున్నప్పుడు ఆ రోజు చొరవ చేసి నిర్ణయం తీసుకుంటే కూడా చాలామందిని వాళ్ళంతా కూడా ఇప్పుడు గుర్తొస్తున్నారు. 2024 ఆగస్టు తర్వాత ప్రాణాలు కోల్పోయినటువంటి సహచరులు అంతా గుర్తొస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మా జనరల్ సెక్రటరీతో పాటు చాలా సీసీ కామ్రేడ్స్, రాష్ట్ర కమిటీ స్థాయి కామ్రేడ్స్, జిల్లా స్థాయి కామ్రేడ్స్, కింది వరకు ప్రజలు, వీళ్ళందరినీ కూడా చాలామందిని మేము కాపాడుకోగలిగేటువంటి వాళ్ళం. చాలా ఆలస్యంగా మేము తీసుకున్న నిర్ణయం కూడా మేము సరైన నిర్ణయం సకాలంలో తీసుకున్నాం. ఒక అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఆలస్యంగానే అన్నింటికీ తెగించి సాహసించి దేన్నైనా ఎదుర్కోవడం కోసం సిద్ధపడి ఈ నిర్ణయం తీసుకొని ఇప్పుడు మీ ముందు మేము ఇట్లున్నాం. ఒకప్పుడు పార్టీలోకి చదువుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు వెళ్ళేవారు, కానీ క్రమేపీ పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా మామూలు వాళ్ళు వస్తున్నారు. కారణం అనుకోవచ్చు, అంటే ఐడియాలజీ లేని వాళ్ళు వస్తున్నారు. నేను ముందే చెప్పడం జరిగింది, మేము అన్ని సెక్షన్లలో పనిచేసేటువంటి ఎత్తుగడలు తీసుకొని చేయాల్సి ఉండే. మార్పులకు అనుగుణంగా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ మార్పులకు సమస్యలు ఉన్నాయి. మార్పులు జరిగినప్పటికీ ప్రజలకు సమస్యలు లేవు, సమస్యలన్నీ పరిష్కరించబడినాయి అని చెప్పనేటువంటిది లేదు. తెలంగాణ గడ్డకు చాలా అనుభవం ఉన్నది, అందరికీ తెలుసు, మన తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. సమస్యలు ఉన్నప్పటికీ కూడా అక్కడ మేము ఆ సమస్యలను తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉండే. అనేక రూపాల్లో ప్రజలను విడదీసేటువంటి, సంఘటితంగా ఐక్యంగా కాకుండా విడదీసేటువంటి కొన్ని ఏవైతే జరుగుతున్నాయో వాటన్నింటినీ మేమే సమస్యలు పరిష్కరిస్తూ ఒక సరైన దిశలో నడిపించేటువంటి విధంగా పనిచేయగలిగితే ఇట్లా ఉండకపోయేది. సాధారణంగా పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది మీలాంటి వాళ్ళు ద్రోహులని ప్రకటించేవారు. మరి ఇప్పుడు మీకు కూడా సతీష్ దాదా ద్రోహి అని ఎవరైనా అంటే ఉంటారు? మీరు అనండి, చెప్తారు. తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారు. ఓపికగా ఉన్నాం, మేము సహనంగా ఉన్నాం. మొదటిసారి అన్నింటికీ జవాబు చెప్పినాం. అదే జవాబును మళ్ళీ చూసుకోండి. మేము స్టార్టింగ్లో నేను రాగానే ఏదైతే మాట్లాడినో ఓపికగా ఉన్నాం. తర్వాత మా మీద ద్రోహులు అని చెప్పినప్పుడు మా సహచరులే, వాళ్ళ కమిట్మెంట్ ఏంటనేటువంటిది మాకు తెలుసు. వాళ్ళని ఇప్పటికి కూడా రెస్పెక్ట్ అంటే గౌరవిస్తూ ఉన్నాం. కలిసి పనిచేసినటువంటి వాళ్ళు మాట్లాడాలి. ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు మేమేంటి అని చెప్పనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళు. ఎందుకు అంటే ఒక దృష్టి సమాజంలో ఉన్నటువంటి పెరిగినటువంటి స్వార్థం చూస్తున్నాం కదా. అవును, డబ్బులకు ఓట్లను కొంటున్నారు ఇట్లాంటి స్థితి ఉన్నది. ఆ మైండ్ సెట్ తోటి, ఆ దృష్టితోటి చూసినప్పుడు కావచ్చేమో అని చెప్పని ఎటువంటిది అనిపించవచ్చు. కానీ మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా ఇప్పుడు బయటకు వచ్చారు కదా. లేదు, ఇప్పుడు అట్లాంటి వాటిని నేను కామెంట్ చేయాలని చెప్పని అనుకోవడం లేదు. నేను అట్లేమి, వాళ్ళు సాధారణంగా మేము అక్కడ ఉన్నప్పుడు కూడా బయటికి వెళ్ళినటువంటి వాళ్ళను అట్లే అన్నాము. మేము వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు అనాల్సింది కాదు. అప్పటికి మాతో కలిసి నిర్ణయం తీసుకుంటే చాలా ఉపయోగం ఉండేది. ఇంకా 80 మందిని 90 మందిని మేము కాపాడుకోగలిగేటువంటి వాళ్ళం ఆ రోజు కూడా. అయితే ఇంత పెద్ద ఉద్యమము, ఇట్లాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో
ఇది ఎందుకంటే ఆయుధాలు సాయుధ పోరాటాన్ని వదిలిపెట్టడము, ఆయుధాలు వదిలిపెట్టడము అని చెప్పనేటువంటి నిర్ణయం తీసుకోవడం అంత సాధారణమైన విషయం కాదని మాకు తెలుసు కాబట్టి మేము వాళ్ళని కూడా అర్థం చేసుకోగలం. వెనుక ముందు ఎందుకు జరుగుతుందని కూడా అర్థం చేసుకోగలం. కానీ వాళ్ళు వచ్చేది కొంతమంది వచ్చారు, కానీ తర్వాత అందరికీ రమ్మని పిలుపు ఇవ్వకపోబట్టే ఇటీవల బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లు 2 ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు ఒక ఘటనలో 2, ఒక ఘటనలో ఒక్కరు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అట్లా నేను ఎవరిని బాధ్యుల్ని చేయను. మేమైతే కంటిన్యూగా ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ కూడా, ముఖ్యంగా మాకు దేశవ్యాప్తంగా ఎక్కడి నుండి లేదు, తెలంగాణ హైదరాబాద్ నుండే, మా ప్రాంతం నుంచి ఏ ఒక్కరు కూడా మమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళు లేరు. ఇక్కడ ఎవరో ఒకరు విమర్శిస్తే కూడా తన 2 రోజులలోనే తనను పొరపాటు జరిగిందని చెప్పనేటువంటిది ఒప్పించి నాతో మాట్లాడిపించారు. ఎక్కడో ఒక దగ్గర ఏదో సంస్మరణ సభ సందర్భంగా నాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ ప్రజలే మాట్లాడి ఎవరికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పనేటువంటిది మాట్లాడిపించారు. అట్లా కానీ మీరు దాదాపు 30 సంవత్సరాల పార్టీలో ఉండి మీ యవ్వనం అంతా పార్టీకి ఇచ్చి ఇంతకాలం ఫస్ట్ బయటపడి వస్తే రావద్దు, అక్కడే ఉండి పోరాటం చెప్పడానికి వీలెవరండి? నేను అట్లాంటి వాటి మీద ఇప్పుడు కామెంట్ చేయను. నేను ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేకుండానే అందరికీ సమాధానం వచ్చినాయి కాబట్టి నేను మళ్ళీ చెప్పి ఏదో మేము ఇప్పటికీ కూడా అనుకుంటున్నటువంటిది మార్పులకు అనుగుణంగా మనం మారాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతికూలతల మధ్యనే ఉన్నాము, సమస్యలే ఎదుర్కొంటున్నాము. దీంట్లో కూడా ఏదో చిన్న దారి అనేటువంటిది ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఆ చిన్న దారిని పట్టుకొని అందరం కలిసి ఇప్పటికైనా కానీ ఆ నిబద్ధత ఉన్నటువంటి వాళ్ళమే మనందరం. మాకు తెలుసు, మా అందరికి ఒకరికొకరికి మేము అర్థం చేసుకున్నటువంటి వాళ్ళమే. నేనేంటనేటువంటిది వాళ్ళకి తెలుసు, వాళ్ళేంటని చెప్పనేటువంటిది నాకు ఉండొచ్చు. నాకు సంబంధించిన కొన్ని పరిమితులు ఉండొచ్చు. వాళ్ళు అన్నారు కదా ఏదో మితవాదం అని చెప్పి, నాకు కొన్ని పరిమితులు అనేటువంటి వాళ్ళు చూస్తుండొచ్చు, దాన్ని మితవాదంగా చూస్తుండొచ్చు. నేను వాళ్ళలో ఇంకొకటి చూస్తుండొచ్చు. నిన్న ఆ పదాలు నేను మాట్లాడాను. కానీ ఏదున్నప్పటికీ కూడా మా కమిట్మెంట్ అంటే ఉద్యమము, ప్రజలు సమాజ మార్పు కోసము, విప్లవం కోసం ముందుకు పోవాలని చెప్పనేటువంటిది నిబద్ధతతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళు. ఈ ప్రతికూలత పరిస్థితుల్లో కూడా మేము కలిసి పని చేయగలిగితే ఉపయోగం అని చెప్పనేటువంటిది నేను వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. పార్టీ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆయుధాలు విడిచిపెట్టడం కొంతమంది, కొంతమంది తీసుకొచ్చి రావడం, పార్టీకి ఇచ్చిన వాచ్ని కూడా ఇచ్చి కొంతమంది వస్తుంటారు. మరి మీరేం చేశారు? మేము రాజకీయంగానే మా జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాము. అంటే ఒక నిర్ణయం దిశగా ప్రయత్నం చేసాము. నిర్ణయం తీసుకోలేదు. ఆ నిర్ణయం దిశగా ప్రయత్నాన్ని స్టార్ట్ చేసినాము. అది నేను గైడెన్స్ అని చెప్పానంటే నన్ను విమర్శిస్తున్నారు. సరే, కానీ ముందుకు పోవడం కోసం, సమస్యను పరిష్కరించడం కోసం, దారుల కోసం వెతుకుతున్నటువంటి క్రమంలో జనరల్ సెక్రటరీ లాంటి వాళ్ళే ఈ నిర్ణయాన్ని కూడా తీసుకోవచ్చు, మనం సాహసించవచ్చు అనేటువంటి దారి చూపెట్టినప్పుడు ముందుకు పోవడం కోసం దారి కనబడ్డది. ఎవరైతే నన్ను విమర్శిస్తున్నా, నన్ను మా జనరల్ సెక్రటరీ చనిపోయినటువంటి 10వ రోజే నేను వాళ్ళని కలిసి ఇదే విషయాన్ని చెప్పినా, వాళ్ళు ఇదే విషయం మీద చర్చించారు. ఎట్లా చేద్దాము ఏంటని చెప్పనేటువంటిది కోపాలు, తాపాలు, శాంతంగా అన్ని రకాలుగా మేము అన్నీ ఓపెన్గా మాట్లాడుకున్నాం. అక్కడ మంచి వాతావరణంలోనే మాట్లాడుకున్నాం. మేము అప్పుడు నిర్ణయానికి రాలేకపోయినాము. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆయుధాలు తీసుకొని వచ్చినాం. విమర్శించేటువంటి వాళ్ళని విమర్శించనివ్వండి, అనివార్యం. ఇప్పుడు కనిపిస్తున్నది తప్పని. మేము ఒక చాలా ముందు తీసుకోవాల్సింది చాలా లేట్గా తీసుకొని ఏంటి ఇప్పుడు జరుగుతున్న మార్పు ఏంటి, రేపు ఏం జరుగుతుంది అనేటువంటిది మాకు తెలుసు కాబట్టి మేము అట్లాంటి నిర్ణయం తీసుకున్నాం. ఎవరు ఆయుధం తీసుకోకుండా వచ్చి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు చక్కెరపల్లి వాసుదేవరావు గారు అలియాస్ ఆషన్నకి నాకు తెలిసి పోలీసుల దగ్గర ఫోటో కూడా లేకుండా దాదాపు 30 సంవత్సరాలు ఎలా మేనేజ్ చేశారని ఉంది నా ఫోటో. ఏదో మామూలు పాత ఫోటో లేదు, ఒక క్యాప్ పెట్టుకుని ఫోటో ఉంటుంది, ఎప్పుడో ఉంటుంది. లేదు, మంచి ఫోటోలు ఉన్నాయి. లేదు, 2000 సంవత్సరంలో ఎలా ఈ అజ్ఞాతం ఎలాగ మీరు ఉన్నారని ప్రజలు నా మీద నాకున్నటువంటి విశ్వాసము, విప్లవ రాజకీయాలు, అనేక అనుభవాలు, అనేక మంది త్యాగాలు, ఇవన్నీ కలగలిసి ఇచ్చినటువంటి బలం.